ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు సిబ్బందితో సమావేశమయ్యారు వైసీపీ నేతలు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ను బలపరిచి గెలిపించాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టిందని, సీఎం జగన్ తన అద్భుత పాలనతో ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టారని తెలిపారు టీడప్ చైర్మన్ శ్యాంప్రసాద్. తీసుకున్న ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ లో తీసుకున్న నిర్ణయానికి ఈ గెలుపు మన ఓటు ద్వారా మనం అందరం కూడా వెనకబడిన ప్రాంతానికి చెందిన మనందరం కూడా ఆ నిర్ణయాన్ని స్వాగతించి సపోర్ట్ చేసిన వ్యక్తులు. ఇతను గెలిస్తే అతని నిర్ణయానికి స్వాగతిస్తే వ్యక్తిగతంగా మనకేం బెనిఫిట్, కానీ మీకు నచ్చినా నచ్చవచ్చు, కానీ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఆపర్చునిటీ. ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక క్యాపిటల్ ఇక్కడ రావడం అనేది డెసిషన్ కనుక స్లిప్ అయితే, ఇక్కడ కనుక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాకపోతే కనుక మనకేం డైరెక్ట్ గా ఉండదు. నెక్స్ట్ జనరేషన్ న్యాచురల్ గా రావాల్సిన చాలా అవకాశాలు మిస్ అయిపోతారు. ఎక్కడో వైజాగ్ లో క్యాపిటల్ వస్తే కనుక దాని రిఫిల్ ఎఫెక్ట్ ఇచ్చేపురం వరకు కూడా ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా ఆల్రెడీ ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకుంటూ ఉంటారు. హ్యావింగ్ సెడ్ దట్ మనకు చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. ఉన్నంత వరకు ఆయన నెట్టు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యనే చూస్తే కనుక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగింది. ఐ వాజ్ దేర్ ఫర్ అబౌట్ 6 days. ప్రాక్టికల్ గా నేను ఉన్న అవార్డ్స్ లో పార్టిసిపేట్ చేశాను. లాట్ ఆఫ్ డ్రైవ్. ఆయన నిజంగా ఒక జెన్యూన్ కమిట్మెంట్ ఇవ్వకపోతే అంత పెద్ద వ్యక్తులు రారు. అంబానీస్ నుంచి ఆదానీస్ వరకు రారు. అది అంత ఈజీగా జరగాలి. కేంద్ర మంత్రులు వచ్చి వాళ్ళు కూడా కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ అనౌన్స్ చేసి వీఆర్ విత్ యూ ద స్టేట్ గవర్నమెంట్ అని చెప్పారు. చదువుకొని ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ ఉన్నత స్థాయికి వాళ్ళు వెళ్తారు. మంచి పొజిషన్స్ లో వాళ్ళందరూ సెటిల్ అవుతారు. ఇటువంటి మంచి ఆలోచనతో ఇంతవరకు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎవరు చేయలేని విధంగా మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యంగా మనలాంటి స్కూల్స్ కి సంబంధించిన చిల్డ్రన్ పైన, స్కూల్స్ పైన అనుకున్నటువంటి ఈ వ్యవస్థ పైన కాన్సన్ట్రేట్ చేసింది ఎవరైనా ఉన్నారంటే ఒక మన సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆయన వరకు టార్గెట్ ఏంటంటే ఇక్కడ నుంచి రేపు పొద్దున్న రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో కాంపిటీషన్ లో స్థిరపడాలంటే ఖచ్చితంగా మంచి ఎడ్యుకేషన్ అనేది పిల్లలు చాలా అవసరం. మంచి ఎడ్యుకేషన్ అవసరం అంటే దానికి తగినటువంటి అన్ని రకాలుగా మనకు ఉన్నటువంటి మీ స్టాఫ్ ఎవరైతే లెక్చరర్స్, ప్రొఫెసర్స్ ఉన్నారో మిమ్మల్ని ఒక పక్క బలపరుస్తూ, అలాగే మరొక స్కూల్ పిల్లలకు సంబంధించి వారికి ఏమేమి ఫెసిలిటీస్ కావాలో, వాళ్ళకి కావాల్సినటువంటి అమ్మఒడి లాంటి ఇటువంటి